అండి. కాదు అన్న అన్న జీవో నంబర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆనే ఉండాలి. జీవో నంబర్ 10 జీవో నంబర్ 10 చేయాలి. ఎమ్మెల్యే కార్యాలయాల ముందు ధర్నానే రద్దు చేయాలి. జీవో నంబర్ 10 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 అంగన్వాడీల సమస్యలు ఆయాలకు 1 లక్ష, టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష, టీచర్లు 2 లక్షల రూపాయలు ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 10 బెనిఫిట్ 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. చేయాలి. జీవో నెంబర్ 10 రద్దు చేయాలి. జీవో నెంబర్ 10 లెటర్ల రాయాలి. 4 లక్షల రూపాయలు వీఆర్ఎస్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్లు అగ్రిమెంట్ ప్రకారం 18,000 రూపాయలు, అగ్రిమెంట్ ప్రకారం నెలకు 18 బెనిఫిట్, వీఆర్ఎస్ సౌకర్యం జీవో నెంబర్ 10 అంగన్వాడీల సమస్యలు జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే ధర్నాను, ఎమ్మెల్యే కార్యాలయాల ముందు జరిగే ధర్నాను జీవో నెంబర్ 10 బెనిఫిట్స్ సార్ ఇటు చూడండి. అప్రా గారు చూడండి. చూడు పట్టుకొని చూడండి.
అప్పారావు గారు చెప్తారు. పెద్ద కెమెరా అయినట్టు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి నిరసన తెలియజేస్తూ మెమోరాండం కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నాయకులు గారు ఇంకా అప్పారావు గారు నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ఎన్నికల కంటే ముందు కూడా ఉన్నవి. గతంలో కూడా మీరు ఈ నియోజకవర్గంలో 2 మండలాల్లో కార్యక్రమాలు చేసినప్పుడు సమస్యల మీద నేను డిస్కస్ చేసినప్పుడు కూడా అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. సెప్టెంబర్ నెలలో సుమారు 3 వారాలకు పైగా సమ్మె చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబంధించిన సమస్య కాబట్టి వీటి మీద పూర్తి అవగాహన ఉంది. తప్పనిసరిగా మీ న్యాయమైన సమస్యలు ఏవైతే మీరు వాటికి పరిష్కారం చేయాలని చెప్పేసి మీరు ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారో మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మీ ఎమ్మెల్యేగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ శాఖ మంత్రి పిఆర్ శాఖ మంత్రి గారు, మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్గా ఉన్నటువంటి సీతక్క గారికి, కమిషనర్ దీనికి సంబంధించిన అధికారి పెద్ద ఆఫీసులో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారి దృష్టికి కూడా నా లెటర్ల ద్వారా మరి ఎట్లా 24 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఈ లోపల మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళేది ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి, కమిషనర్ గారికి, ఆ శాఖ మంత్రి గారికి కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ యాడ్ చేసిన లెటర్ ప్యాడ్ మీద మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మరి పరిష్కారం చేయాలని చెప్పేసి మీ వాయిస్గా నా వయసుని నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టి వినిపిస్తానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.